Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 195. నిజమే కదా అని ఆయన అనగానే ఏంటని పురందర గట్టిగా అరవడంతో, చూడు పురందర, దక్షలాగే సౌమ్య మెచ్యూర్గా ఉంటుందని కోడలుగా చేసుకున్నాను. కానీ ప్రతిదానికి ఏడుస్తుంది, ప్రతిదానికి బుజ్జగించాల్సి వస్తుంది అంటున్నావు కదా. సరే, నిన్ను వసుంధర వదిన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. వసుంధర వదిన చాలా స్వీట్, అందరినీ నవ్వు మొహంతో పలకరిస్తుంది. ఆవిడ దగ్గర అందరూ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఏదైనా మాట్లాడాలన్నా, ఆవిడ ఇంటికి వెళ్ళాలన్నా, వామ్మో ఆవిడ గయ్యాళి అన్న ఫీలింగ్ లేకుండా వెళ్తారు. ఎందుకంటే ఆవిడ ప్రవర్తన అలాంటిది. కానీ నిన్ను గయ్యాళి అంటున్నారు కదా, మరి మీరిద్దరు అక్క చెల్లెళ్ళు కదా, మరి మీరిద్దరు ఎందుకు ఒకేలాగా లేరు అని అడిగాడు. అంటే ఏంటి మీ ఉద్దేశం అని ఆవిడ అడిగేసరికి, దక్షలాగా ఉంటుందనుకుని సౌమ్యని కోడలుగా చేసుకున్నావు. అలాగే వసుంధర వదినలాగా ఒద్దికగా ఉంటావని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను గాని, నువ్వు అలా లేవు. అయినా కూడా నేను అడ్జస్ట్ అవుతున్నాను కదా అన్నాడు. అంటే ఇప్పుడు మీరు మీ కోడల్ని సపోర్ట్ చేయడానికి నన్ను అవమానిస్తున్నారా? నేను మంచిదాన్ని కాకుండానే ఇన్ని రోజులు నాతో కాపురం చేశారా అని అడిగింది కోపంగా. చూసావుగా, వసుంధర వదిన ప్రతి విషయంలోనూ మంచిని వెతుకుతూ ఉంటే, నువ్వు మాత్రం ప్రతి విషయంలోనూ చెడుని వెతుకుతావు. నీ మాటలు వింటుంటే సౌమ్య భయపడి నేను అమెరికాకి కాపురానికి రాను అని చెప్పడం తప్పేమీ కాదని నాకిప్పుడు అనిపిస్తోంది అన్నాడు. ఆవిడ అసహనంగా మొహం తిప్పుకుంటే, ఇక్కడ సౌమ్య అడిగింది కాబట్టి నేను విశ్వకీర్తి ఇండియాకి రావడానికి ఒప్పుకోలేదు. జెన్యూన్‌గా మాకు ఇండియాలో ఉండాలనిపించింది కాబట్టి మేము ఒప్పుకున్నాం. పెళ్లి జరుగుతున్న అన్ని రోజులు బంధువులు కలవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వీళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళని పలకరించడం, వీళ్ళని పలకరించడం, మొత్తం సరదా సరదాగా గడిచిపోయింది. ఇప్పుడు ఇక్కడికొస్తే మన ఇంటి మొండి గోడలు, ఆ తెల్లతోలు పనివాళ్ళు కనిపించడం తప్ప వేరే ఏది కనపడకుండా పోయింది అన్నాడు. అర్థమైంది. కోడలొచ్చేసరికి అందరూ మారిపోయారని అంటూ పురందర వెళ్ళిపోవడంతో నా నోరు నొప్పి పుట్టడమే తప్ప నేనెంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా దీనికేమీ అర్థం కాదన్న మాట అనుకుంటూ తల పట్టుకుని వెళ్ళిపోయాడాయన. కర్ణ విశ్వనాథ్ మర్నాడు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి అత్తాకోడలు ఇద్దరు స్పీకర్ ఆన్ చేసుకొని గట్టిగా ఫోన్ మాట్లాడుతూ ఉండేసరికి, "ఏంటి డాడీ ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరూ?" అన్నాడు. "నాకు మాత్రం ఏం తెలుసు" అని అంటూ ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే కీర్తి నంబర్ నుంచి కాల్ మాట్లాడుతున్నట్టుగా స్క్రీన్ మీద చూడ్డంతో, "అయితే ఈరోజు ఫస్ట్ నైట్ కోసం అరేంజ్‌మెంట్స్ చేస్తున్నారన్నమాట" అంది దక్ష అంది. అవును వదిన. మేమందరం అనుకుంటున్నాం. ఇంకా ఈ విషయం సౌమ్య వదినకి తెలీదు. తనెలా రియాక్ట్ అవుతుందో ఏంటో అనగానే చేస్తున్న పని ఆపేసి అత్తాకోడలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని, "అదేంటి సౌమ్యకి చెప్పకుండా ఏర్పాట్లెందుకు చేస్తున్నారు?" అన్నారు. మమ్మీ గురించి మీకు తెలుసు కదా వదిన. తనేదనుకుంటే అదే చేస్తుంది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. సౌమ్య వదిన ఇక్కడికి రావడానికి భయపడి ఏడ్చినట్టుగా ఇప్పుడు 3 రాత్రులని చెప్తే అలాగే ఏడుస్తుందేమోనని నాకు అన్నయ్యకి, డ్యాడీకి భయంగా ఉంది అన్నారు. దాంతో దక్ష కంగారు పడిపోతూ, "ఇప్పుడెలా?
అత్తయ్య తనకి ఏదైనా భయంగా అనిపిస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా ఆలోచించకుండా ఏడుస్తుంది. అలా ఏడిస్తే చిన్నత్తయ్యకి కోపం వస్తుందేమో అంది. కీర్తి, సౌమ్యకి విషయం చెప్పకుండా ఏర్పాటు చేయడం మీదే తప్పు. సరే మీ అమ్మ గురించి అంటే మనకు తెలుసు. మొండిది. మీరైనా చెప్పాలి కదా అనగానే ఆవిడ పర్మిషన్ తీసుకునేదేంటి అని అంది పెద్దమ్మ అని అంది కీర్తి. దక్ష, వసుంధర ఇద్దరూ తల పట్టుకుంటే ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. ముందు విశ్వని, సౌమ్యకి విషయం చెప్పమని చెప్పండని కర్ణ అందుకోవడంతో అప్పుడు అత్తాకోడలిద్దరూ తల తిప్పి చూడగానే కర్ణ, విశ్వనాథ్ కనిపించారు. కానీ అన్నయ్య అని కీర్తి అంటూ ఉంటే కానీ లేదు, ఏమీ లేదు. సౌమ్య చాలా సెన్సిటివ్. ఒక పట్టాన తను దేనికి కన్విన్స్ అవ్వదు. ముందు తన ఒపీనియన్ ఏంటో కనుక్కొని దాన్ని బట్టి విశ్వని, సౌమ్యని డిసైడ్ అవ్వమని చెప్పండి అనగానే మమ్మీ ఏమంటుందో అన్నయ్య అనగానే మీరు ఏర్పాటు చేయండి. రూమ్ లోపల ఎలా ఉండాలి, ఏం చేసుకోవాలి అనేది వాళ్ళిద్దరి ఇష్టం అన్నాడు కర్ణ. దాంతో కర్ణ ఉద్దేశం అర్థం కావడంతో అర్థమైందన్నయ్య. నేనిప్పుడే మాట్లాడతాను అంటూ కీర్తి ఫోన్ కట్ చేయడంతో హమ్మయ్య నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది అంది దక్ష. ప్రతిదానికి టెన్షన్ పడకూడదు. కూల్‌గా ఆలోచిస్తే ఐడియాలు అవే వస్తాయనగానే అవునవును. ఇలాంటి విషయాల్లో మీకు బ్రెయిన్ బాగా పనిచేస్తుందని దక్ష వెటకారంగా అనగానే ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి ఏంటి నీ ఉద్దేశం అన్నాడు. అంటే ఏం లేదురా. ఆ విషయంలో నువ్వు సలహాలు బాగా ఇస్తావని మీ ఆవిడ దెప్పి పొడుస్తోందని బామ్మగారు అనగానే అది నాకు అర్థమైందిలే అంటూ కోపంగా చూస్తూ కాఫీ తీసుకొని రా అని చెప్పి లోపలికెళ్ళిపోయాడు. వెళ్ళు మీ ఆయనకి కాఫీ కావాలంట అని బామ్మగారు వసుంధర టీజ్ చేస్తుంటే ఆగండి మీరు కూడా ధాత్రిలాగా తయారయ్యారని అంటూ కాఫీ ప్రిపేర్ చేసుకుని కర్ణ దగ్గరికెళ్తుంటే మమ్మీ మమ్మీ పిజ్జా అని కొడుకు బర్గర్ అంటూ కూతురు మెట్లకి ఎదురుగా రావడంతో నాకేం సంబంధం లేదు. వెళ్ళి మీ డాడీని అడగండి. అయినా బయట ఫుడ్ తిన్నప్పుడు మీకు అరగడం లేదు అవసరమా అని అడిగింది. టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందిలే మమ్మీ ప్లీజ్ నువ్వు వద్దన్నావంటే డాడీ ఆర్డర్ ఇవ్వడు. అందుకే ముందు నిన్ను కాకా పడుతున్నాం. నువ్వు డాడీని అడుగుతున్నప్పుడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకూడదు. వద్దని చెప్పకూడదు అన్నారు. అబ్బా! మమ్మీ మీద ప్రేమ పొంగి పొర్లిపోయిన నా పర్మిషన్ కోసం వచ్చారనుకున్నాను. ఇదన్నమాట సంగతి అనగానే ఇద్దరు నవ్వుతూ తండ్రి దగ్గరికి పరుగులు పెడితే యూనిఫార్మ్ కూడా చేంజ్ చేసుకోకుండా ఏంటి ఇల్లంతా తిరుగుతున్నారు అన్నాడు కూతుర్ని, కొడుకుని. డాడీ పిజ్జా అని కొడుకు, డాడీ బర్గర్ అని కూతురు అనగానే కర్ణ వెంటనే దక్ష వైపు చూడడంతో మమ్మీకి అవసరం లేదంట. మాకు ఆర్డర్ ఇవ్వు అనగానే డాడీ ఆర్డర్ ఇస్తానంటే చెడగొట్టద్దని ఆల్రెడీ వాళ్ళిద్దరు నాకు ఆర్డర్ వేశారులే. మీ తండ్రి పిల్లల ఇష్టం నాకేం సంబంధం లేదు అంటూ కాఫీ ఇచ్చి వెళ్ళబోయింది. ఆగు నీతో మాట్లాడాలని గుసగుసగా చెప్పి ఆమె చేయి పట్టుకుని వెళ్ళనివ్వకుండా ఆపి వాళ్ళకి కావాల్సింది ఆర్డర్ ఇచ్చి వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ బయట ఎవరు కనిపించకపోతే వాడు పక్కింటికి వెళ్ళిపోతాడు అనగానే అలా ఏం వెళ్ళరు డాడీ అని కూతురు తండ్రి ఫోన్‌తో ఆడుతూ కూర్చుంది. ఈ మధ్య వెళ్తున్నారమ్మా. నా ఫ్రెండ్ కూతురు కూడా బర్గర్ ఆర్డర్ ఇస్తే పక్కింట్లో ఇచ్చేశారంట అని చెప్పడంతో, అలా అవ్వదు డాడీ అంటూ ఉంటే, అవుతుందన్నానా ముందు వెళ్ళండి అంటూ కూతుర్ని, కొడుకుని బలవంతంగా బయటికి పంపించడంతో దక్ష నవ్వుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఆమె నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని, ఏంటి కింద నా మీద కామెంట్లు వేస్తున్నావు అని అన్నాడు ఆమె బుగ్గల మీద ముద్దులు పెడుతూ. అబ్బా వదలండి అంటూ వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది దక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.